పాపానికి ముందు కళ్ళు ఒకవేళ చూసి ఆకర్షింపబడినా మాటతో ముందు వ్యవహారాన్ని మొదలు పెడతాడు. అది పాయింట్. జస్ట్ కళ్ళతో చూసి 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 పాపం చేసేవాడు ఎవడున్నాడు? సోదరు, అర్థమైందా? కళ్ళతో చూసి ఆకర్షణకు గురై చిన్నగా మాటలు కలుపుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా అక్కడ పాపానికి దారి ఏర్పడుతుంది. జస్ట్ చూసి చూసి మాటలతో పని లేకుండా పాపం చేసే ఛాన్స్ ఉందా? ఫ్రీగా మాట్లాడుకుందాం, ఉందా? ఎట్లా కుదురుతుంది సార్? మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి యొక్క ఆంతర్యం దొరుకుద్ది మనకి. మాటల్లోనే దొరికేది మెతక లేకపోతే కొంచెం టెంపరా, మనకు బుక్ అవుతారా బుక్ అవరా అనేది వేగు చూడాలంటే ముందు మాటలే. మీరేందండి ఇంత చక్కగా ఉన్నారు అంటే, ఎవడురా నువ్వు? నా చక్కదనంతో నీకెందుకురా సైతాన్ మొహవాడా, చెప్పుది అంటే మా బాబోయ్ తేడా ఉంది నాయనోయ్ అని కలవరపోయి ఆ మధ్య లేకుండా పోతాడు. అవునా? మీరేందోనండి అసలు ఇంత చక్కగా ఉన్నారు ఏంది అసలు ఇంతవరకు మీలాంటి అసలు ఆ సౌందర్యాన్ని అలాంటి రూపాన్ని చూడలేదంటే, అవునా? అలానా? ఏంటోనండి అందరూ అలానే అంటూ ఉంటారు. అనా అనుకో అవుట్. ఇక వాడు ఎక్కడైతే నువ్వు బెండ్ అయ్యో అదే భజన చేస్తుంటాడు. బాబోయ్ అసలు నాకు కళ్ళు మూసినా మీరే, కళ్ళు తెరిచినా మీరే. అసలు ఏంటోనండి నాకు ఏదో అయిపోతుందండి, మొత్తం నేను ఏదో అయిపోయేటట్టున్నానండి. అవునా? అవుట్. ఆ మాటల్లోనే అవతలవాడు చిక్కించుకుంటాడు. ఒక స్త్రీ పురుషుని పట్టిన, పురుషుడు స్త్రీని పట్టిన ముందు మాటల దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంపతీసి అనుభవాలా? చిచి, మీరు పరిశుద్ధులు అంటే గత కాలంలో పురుషులకి వెళ్ళి చూసి అంటున్నానమ్మో, మళ్ళీ మీకెళ్ళి చూసి అన్నారు వందనాలమ్మా. నేను మా బ్రదర్స్కి వెళ్ళి తిరిగి అంటున్నాను. మాటలతో చూడండి, ఇద్దరు కొట్లాట జరగాల, చూసి చూసి కొట్టుకుంటారు ఎవరన్నా ఒట్టి పుణ్యానికి? ఖచ్చితంగా 4 వాడాల్సిందే. అవతలోడు ఇబ్బంది పెట్టాడు అనుకో, వాడిని కలిసి తీసుకోవాలి.